అంటే షుగర్ లాంటి డిసీజెస్ కూడా ఈ మణిపూరక చక్రంలో డ్యామేజ్ వల్లనే వస్తాయండి ఇవన్నీ? అవును సార్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎందుకు అచ్చచ్చా! వస్తాయి? ఓకే. సో ఎమోషన్స్, ఆ ఎమోషన్ విపరీతంగా మన బాడీలో ఉంటుంది కాబట్టి దట్ దట్ బ్లాక్స్ యువర్ మణిపూర అండ్ స్వాదిష్టాన బోత్. అచ్చా! ఓహ్! సో ఈ 2 చక్రాలు మీరు ఎప్పుడైతే క్లియర్‌గా హీల్ చేసుకొని హ్మ్. కొన్ని టెక్నిక్స్ త్రూ నాట్ ఓన్లీ హీలింగ్, కొన్ని అంటే మనం తింటున్న తిండి కానివ్వండి, హ్మ్. ఆలోచన విధానం కానివ్వండి, చేంజ్ చేసుకున్నప్పుడు టెక్నిక్స్ త్రూ మీరు హీల్ చేసుకోవచ్చు. డయాబెటిస్‌ని కూడా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ ద మెడిసిన్. దట్ అచ్చా! మెడిసిన్ విల్ రిడ్యూస్. సో ఓహ్! డోసెస్ తగ్గొచ్చు. కానీ కానీ మెడిసిన్ మాని ఇదొక్కటే చెయ్యండి అన్నది తప్పు. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అండి. ఇలా చెప్పడం కావాలి మాకు. యెస్ సార్. ఎందుకంటే మొత్తం వచ్చేయండి అన్నీ ఆపేయండి అంటారు కొందరు. నో, దట్ ఈస్ నైస్. అబ్సల్యూట్‌లీ నైస్. రాంగ్ సార్. నైస్. సో, అనాహత చక్రం. ప్రేమ, కరుణకి అదొక యెస్ సెంటర్ అంటారు కదా! ఏం చేస్తుంది మేడం అది? సార్. ఇట్స్ ఎ గ్రీన్ కలర్. ఓకే. ఇట్స్ ఎన్ ఎ గ్రీన్ కలర్ సార్. ఇట్స్ ఎ ప్యూరిటీ ఆఫ్ లవ్ అన్నమాట. ఓహ్! ఫస్ట్ మదర్స్ లవ్ ఐ కెన్ సే, హ్మ్. దెన్ గురు. వీళ్ళిద్దరే మన లైఫ్‌లో చాలా 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 ప్యూరిటీ అండ్ అన్‌లిమిటెడ్ వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్ట్. అక్కడి నుంచే మనము పొందగలం అన్నమాట. ఈ చక్ర హీల్ అవ్వాలంటే ఆర్ యూ డూయింగ్ సమ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్? ఓకే. హౌ ఇస్ ద రిలేషన్ విత్ యువర్ మదర్? ఓహ్! ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని చాలా మంచిగా చూసుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు, చాలా కేర్ చేస్తున్నాడు. సంథింగ్ ఇఫ్ హీఈస్ ఫార్ అవే ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, ఎలా ఉంది, తిన్నావా, ఏంటి అని కేర్ చేస్తున్నాడంటే భార్యని ఆటోమేటిక్గా మంచిగా చూసుకుంటాడు. సూపర్. ఓకే. అదర్వైజ్ హీ హ్యాస్ ఎ ప్రాబ్లమ్ విత్ హిజ్ వైఫ్ టు. రైట్. చూసుకోరు అమ్మాయిలు, జాగ్రత్త. అబ్బాయిని ఎంచుకునే ముందు వాళ్ళ అమ్మతో ఎలా ట్రీట్ చేస్తున్నాడు, అమ్మని కేర్ చేస్తున్నాడా లేదా, అమ్మ గురించి అడగండి ఫస్ట్. దెన్ యూ విల్ నో అబౌట్ హిమ్. మేడం మీ ఆడవాళ్ళే గొడవ చేస్తారు. మీ అమ్మతో ఏంటి ఇంకా కూడా నీకు ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతావా? నేను చెప్పినట్టు వినని గొడవ చేస్తారు కదండీ! ఎస్ సార్. అది అప్పుడెలా డీల్ చేయాలి? అబ్సల్యూట్లీ. హ్మ్. ఇలాంటివి కూడా వస్తాయి. సో యాహ్! క్లాషెస్ వచ్చినప్పుడు కొన్ని లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి సార్. కరెక్ట్. సార్ మనం మనుషులం సార్. జస్ట్ పాత్రలు మన ఇంట్లో ఆ వెజల్స్ కూడా సౌండ్ చేస్తుంది. అంతే కదా! దే డోంట్ హ్యావ్ లైఫ్ కదా. అవును. అవును. సో అవి కూడా సౌండ్ చేస్తాయి. మనం మనుషులం. అవును. క్లాషెస్ వచ్చినప్పుడు కొన్ని నచ్చవు, ఆ కొన్ని పాత్రలు నచ్చవు. ఇంకా ఎక్కువ సౌండ్ చేస్తాయి. సో దే విల్ అంటే ఆ రోజు అలా అంది కదా, ఆ! తనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, నాకు యెస్. ఇవ్వట్లేదు. యెస్. అవును. తన మాట వింటున్నాడు, యెస్. నా మాట వినట్లేదు. అప్పుడు కుక్కర్ సౌండ్ వస్తుంది. ట్వేల్ సౌండ్. సో ఇలాంటివి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్. బట్ హీఈస్ ద జెన్యూన్ పర్సన్. హ్మ్. యూ కెన్ ట్రస్ట్ హిమ్ 100%. ఓకే. దట్ ఐఎమ్ టెల్లింగ్. వావ్! సో, అమ్మను ప్రేమించగలిగేవాడు ఎవరైనా భార్యను అంతే సమానంగా గొప్పగా ప్రేమిస్తాడు. 100%. సూపర్. Yes, సూపర్. sir. సో, ఇదే అనాహత చక్రం విషయానికొస్తే మ్యామ్, ఈ పాస్ట్ లైఫ్‌లో జరిగిన అంటే లైక్ పాస్ట్ లైఫ్ ట్రామాస్ కానీ, Tragedies, లేదంటే yes. చైల్డ్‌హుడ్ ట్రామాస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా! వాటితో వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. నరకయాతన అనుభవిస్తుంటారు. అలాంటి వాళ్ళని ట్రీట్ చేయొచ్చా? దిస్ ఇస్ అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే పాస్ట్ లైఫ్ అంటారు. ఆ! పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్, అవును. పాస్ట్ మెమరీ యెస్. డిలీషన్స్ యెస్. అండ్ తర్వాత రిజినివేషన్, ఓహ్! ఇవన్నీ చెయ్యొచ్చు త్రూ క్వాంటమ్. ఓహ్! సో ఒక్క సెషన్ వచ్చి హీల్ అయిపోవాలి అని అవును. వస్తున్నారంటే రాకండి. ఓకే. రైట్. మీ సూపర్. డబ్బులు పెట్టకండి ఈవెన్ ఫర్ ద కన్సల్టేషన్. వెరీ గుడ్. ఆ! సో యూ హ్యావ్ టు జర్నీ విత్ మీ. కరెక్ట్. 21 days ఆర్ 40 days మీరు నాతో జర్నీ చేస్తున్నారంటే అబ్సల్యూట్లీ యు ఆర్ మేకింగ్ ద చేంజ్ ఇన్ సో, యువర్ జర్నీ లైఫ్. అంటే ఏంటో చెప్పండి. లేదనుకోండి మళ్ళీ మీ ఇంటి ముందు టెంట్ ఏసుకొని ఉంటారు. అలా నాతో కాదు. జర్నీ చేయడం అంటే యెస్. చాలా వరకు 21 daysలో కొన్ని సెషన్స్ లైవ్ ఉంటాయి. అవి అటెండ్ అవ్వి కరెక్ట్. మీకు కొన్ని టెక్నిక్స్ ఆన్‌లైన్‌లో, నేర్పించడం ఆన్‌లైన్‌లో, జరుగుతుంది. ఆన్‌లైన్‌లో. ఆన్లైన్లో యెస్. త్రూ కరెక్ట్. త్రూ జూమ్. సో టెక్నిక్స్ నేర్పించి ఆ తర్వాత 21 days సో ఏదైతే మీరు అసైన్మెంట్ ఇస్తామో అదంతా ఫాలో అప్స్ చేస్తాము. సో పాటిస్తున్నారా లేదా, అట్ ద ఎండ్ ఎంత చేంజ్ వచ్చింది 21 daysలో, ఇది కూడా ఒక అనాలిసిస్ చేసి తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా మీరు యు ఆర్ గెటింగ్ సంథింగ్ ఎల్స్ అంటే కూడా ఐఎమ్ దేర్ ఫర్ యూ.
బట్ యూ హ్యావ్ టు ట్రావెల్ మీ ఫర్ ఎవర్ యా ఫర్ ఎవర్. ఎస్. సూపర్ సో ఇది అంటే నేనంటే నా దగ్గరకే రమ్మని కాదు, ఎవరైతే హీలర్స్ ఉండారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీరు హీల్ చేసుకోవచ్చు. బట్ మేక్ యువర్ లైఫ్ ఈజీ అండ్ యాక్సెసిబుల్ టు ద నేచర్. అప్పుడే మీరు చాలా ప్రశాంతంగా హ్యాపీగా బ్రతకగలరు. సో వెన్ హీలింగ్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో లైఫ్లో అనుకున్నది ఒక్కటి, కానీ చాలా వరకు సార్ మనీ గురించి లేకపోతే వేరే వాటి గురించి వస్తారు. బట్ దే ఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఇన్ రిలేషన్షిప్స్. ఎందుకంటే అక్కడ యాక్చువల్లీ వర్క్ జరగాలి, ఓకే, అది క్లియర్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనీ బ్లాక్స్ కూడా క్లియర్ అవ్వి సెట్ అవుతుంది అనమాట లైఫ్. సో దిస్ ఆల్ కాంబో అనమాట. ఎవరైతే నాతో పాటు అంటే నా దగ్గరకు వస్తున్నారో మేక్ ఏ డెసిషన్ 1 సెషన్లోనే, అంటే 1 సెషన్లో మీరు కంప్లీట్గా క్లియరెన్స్ ఆఫ్ బ్లాక్స్ జరుగుతుంది, కామ్ డౌన్ అవుతుంది మైండ్, అండ్ వెంటనే మీరు కూడా అది చూస్తారు. అంటే ఎనర్జీ వెళ్ళే సెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ మీరే చెప్తారు. ఇది ఫీడ్బ్యాక్ కూడా ఉంది ఇప్పుడు. సో వీ కెన్ సీ ద ఫీడ్బ్యాక్ సార్, నేను తెచ్చాను. ఎస్. క్వాంటమ్ హీలింగ్ లో జాయిన్ అయిన తర్వాత నేను నా ఫ్యామిలీ అందరికీ కూడా నేను చేయగలుగుతున్నాను. సో అది చాలా హెల్ప్ఫుల్ గా నాకు అనిపించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు చేసిన హీలింగ్ లో కూడా చాలా రిలాక్స్డ్ అయ్యాను మీరు జవీరా గారు. సూపర్, థ్యాంక్ యూ. అండ్ విశుద్ధ చక్రం సార్, సో దీన్ని ఎట్లా అంటే చాలా మందికి భావ వ్యక్తీకరణ చెప్పలేరు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా? నాకు తెలిసి థైరాయిడ్ లాంటి వ్యాధులు కూడా వస్తాయి ఈ విశుద్ధ చక్రం దెబ్బతింటే అని విన్నాను నేను. ఎస్ సార్, 100% వన్ ఆఫ్ ది రీజన్. ఆడవాళ్ళకు చాలా మంది అంటే నో చెప్పలేరు అనమాట. కరెక్ట్. అండ్ సఫరింగ్స్ అంటే నో చెప్పలేక భర్తకి సమాధానం ఇవ్వలేక ఇప్పుడు అలా తగ్గాయి అవి. అంటే ఈ కాలంలో కూడా అలా తగ్గాయి. ఉన్నారా? అదే చెప్తున్నా. అప్డేట్ కాలేదు. You are happy to listen that. అంటే మీరు అప్డేట్ కాలేదేమని భయం వేసిందా? కానీ ఉన్నింది. ఓకే. పాతకాలం అంటే కూడా ఒక 10-15 ఇయర్స్ క్రితం కూడా సార్ చాలా వరకు ఆన్సర్స్ ఇవ్వలేక చాలా మంది బాధపడ్డారు. ఆ ఇమోషన్ స్టక్ అవ్వి ఈ థైరాయిడ్ గ్లాండ్స్ పైన పడుతుంది అన్నమాట. గుటుకులు మింగుతారు కదా, ఇక్కడ పడుతుంది ప్రెషర్. దెన్ దట్ లీడ్స్ టు థైరాయిడ్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఎప్పుడైతే మీరు థ్రోట్ చక్ర క్లియర్ చేసుకుంటారో అప్పుడు యూ విల్ ఫీల్ ఫ్రీ. అండ్ థైరాయిడ్ ఎవరికైతే ఉందో వీళ్ళకి ఒక టిప్ ఇస్తున్నాను. ఏ ఎమోషన్ వచ్చినా కూడా రాయండి, టేర్ చేయండి పేపర్, అంటే చింపండి. ఆ ఎమోషన్ రాయండి, చింపండి. ఇది ఎన్నిసార్లైనా డేలో చేయొచ్చు. జస్ట్ సీ ద రిజల్ట్స్. సో మీరు నోటి త్రూ ఆ ఎమోషన్ బయట పెట్టలేకపోతున్నారు, కానీ రాత ద్వారా ఆ ఎమోషన్ బయటకు వస్తుంది. యూ విల్ ఫీల్ రిలాక్స్. అంటే భావ వ్యక్తీకరణ కూడా సెట్ అయిపోతుంది ఈ లెక్కన. అబ్సల్యూట్లీ. వెన్ యువర్ ఎమోషన్స్ ఆర్ క్లియర్, ఎనర్జీస్ ఆర్ ఫ్లోయింగ్ కంప్లీట్లీ, then you are happy, you are satisfied with your life.